గత 2 రోజుల నుంచి విజయవాడ నగరం అంతా కూడా వరదలతో వర్షాలతో అట్టుడిగిపోతుంది. ఎప్పుడూ లేని విధంగా విజయవాడ నగరం కావచ్చు, విజయవాడ పరిసర ప్రాంతాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇళ్లలోకి దాదాపు అయితే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వాటర్ పూర్తిగా కూడా వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చర్యల్లో పూర్తిగా కూడా వైఫల్యమైంది. చెప్పడానికి ఆర్భాటాలుగా మాట్లాడతారు తప్ప సునామీలను ఆపాయని చెప్పిన చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారికి. కానీ చిన్నపాటి వర్షం వస్తే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కానీ, అక్కడున్న ప్రజానికాన్ని అప్రమత్తం చేసే పరిస్థితి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కనీసం తక్షణ చర్యలు కూడా దాదాపు 2 రోజుల నుంచి జరుగుతుంటే ఈరోజు మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు ఈరోజు రివ్యూలు పెట్టడం, ఫీల్డ్లోకి వెళ్ళడం, ఏంటి అసలుకి ఏమైపోతుంది? అసలుకి ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజలకు మేము తోడుగా ఉంటాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇలా గాలికి వదిలేసింది. ఈరోజు విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక అన్ని ప్రాంతాలు కూడా నీటమయమైపోయినాయి. ఎవరికి కనీసం భోజన వసతి కల్పించడం కానివ్వండి, పునరావాసాలు చేయడం కానివ్వండి, నిన్న రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్లకి జీవోలు ఇస్తారా? అంటే మీకు వాతావరణ శాఖ మిమ్మల్ని హెచ్చరించినా కానీ కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. అదేవిధంగా నిన్న ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో 5 చనిపోయారు. కొండ చర్యలు పడ్డ బిల్డింగ్ మీద ఆ కొండ ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అది మన డిప్యూటీ సీఎం గారి తాలూకా. అయినా కానీ వాళ్ళలో చలనం లేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళని పరామర్శించిన నేతలు లేరు. చనిపోయిన కుటుంబాలను కానీ, ఎవరికైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ కనీసం భోజన సదుపాయం కూడా లేదు ఈరోజు. దాంతోపాటు ఈరోజు సింగనగర్ కానీ, ఆర్ఆర్పేట కానీ, అదేవిధంగా అయోధ్య నగర్ కానీ, ప్రియదర్శిని కాలనీ కానీ, ఉర్మిళ నగర్ కానీ, యాకలవ్య నగర్ కానీ, జోజి నగర్ కానివ్వండి, ఏ ప్రాంతం చూసినా కూడా గ్రౌండ్ ఫ్లోర్లన్నీ కూడా నీటిమయంతో మునిగిపోయినాయి. వాళ్ళకి కరెంటు లేదు, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు, ఆకలి తీర్చే పరిస్థితి లేదు, ఏ అధికారులు కూడా సరిగ్గా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇదేనా మీ పరిపాలన? కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇదా? విజయవాడ నగరం మీద ఇంత కోపమా మీకు? 3 కాన్స్టిట్యున్సీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎంపీ ఉన్నాడు. ఏ ఒక్కరైనా కానీ ప్రజలకు భరోసా వచ్చే పరిస్థితి ఉందా? కేవలం దిక్కుమాల రాజకీయాలు చేయడాలు, ఏదో అమ్మాయిల పేరుతో కాలం గడపడాలు, ఇవి తప్ప మీరు ప్రజలకు మంచి చేస్తామని చెప్పి ఆలోచన ఎక్కడైనా ఉందా? ఈరోజు ప్రజానీకం అంతా కూడా చాలా మంది మాకు ఫోన్లు చేస్తారు. ఈరోజు మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా స్థానికంగా ఉన్న మా నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ చర్యలో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మాకు బోటు పంపిస్తే మేము బయటకు వచ్చేస్తామండి. ఏ అధికారి కూడా, కనీసం కలెక్టర్ గారికి దాదాపు 2-3 సార్లు ఫోన్ చేశాం. వాళ్ళు కూడా అధికారులు కూడా, ఎందుకంటే ప్రజాప్రతినిధులే ముద్దు నిద్రపోతుంటే చేస్తారు. కనీసం ఏదైనా గేట్లు ఓపెన్ చేసేటప్పుడు అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేసే పరిస్థితి కూడా లేదు. ఇదివరకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళందరికీ కూడా ముందు చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందుల్లో చేసేశారు. ఈరోజు లక్షల క్యూసెక్ల వాటర్ ప్రకాశం బ్యారేజ్ వదులుతున్నారు. ఇదివరకు 1 లక్ష 2 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తే మొత్తం కృష్ణలంక ప్రాంతం అంతా కూడా నీటిమయం అయిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో 100 కోట్లు పెట్టి అక్కడ వాల్ కట్టారు కాబట్టి ఈరోజు వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు ఈరోజు. కానీ ఈరోజు మీరు పరిపాలన చేతకాక మీరు ఈ కాలువ గేట్ వదిలేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తం చేయక్కర్లేదా? ఈరోజు ఎంతమంది దాదాపు కోట్లాది రూపాయల ఆస్తులు నష్టమయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు మీ యొక్క పరిపాలన వల్ల. వీటందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి. కనీసం 5 చనిపోతే, అక్కడ 5 చనిపోతే ఇంతవరకు నాయకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు,
నారా లోకేష్ గారు, మంత్రివర్గాలు అంతా ఉన్నారు. ఈ మంత్రివర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టాలని చెప్పాను తప్ప ప్రజలకు మంచి చేద్దాము, కనీసం అక్కడ కుటుంబాలు రోడ్లు పడిపోయినాయి, ఆ బిల్డింగ్లన్నీ పడిపోయినాయి, ఇళ్లలోకి వాటర్లు వచ్చేసినాయి, కనీసం వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు, వాళ్ళకి కనీస అవసరాలు మనం తీర్చాలని చెప్పిన పరిస్థితి ఈ కుటుంబ ప్రభుత్వానికి లేదు. ఎక్కడ సుజనా చౌదరి గారు, పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఎక్కడున్నారు? అదేవిధంగా బోండమ్మ గారు ఎక్కడున్నారు? కేశినేని చిన్ని గారు ఎక్కడున్నారు? గద్దె రామోహన్ గారు ఎక్కడున్నారు? ఈ శాసనసభ్యులంతా ఏమైపోయారు? ఇటువంటి ప్రజాప్రతినిధుల్ని చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్కరూ కూడా వీళ్ళు ప్రజలకు సహకరించకపోవడం చాలా పెద్ద తప్పు. ఈ తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలకి మీరందరూ కూడా సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ప్రజలకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. నష్టపరిహారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక ఎంఆర్ఓనే ఏదో వచ్చేసి మేము ఎంఆర్ఓ వచ్చారు, మేము సర్వే చేసి వెళ్ళిపోతాం కాదు. ఈరోజు కనీస అవసరాలు తీర్చలేని కూటమి ప్రభుత్వం దిక్కుమాల ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు స్పందించాలి. మీరు ఊరికే రివ్యూలు పెట్టి మరి నేను ప్రతిదీ ఫోటోల్లో బాగా మీరు వైరల్ చేస్తారే, మరి నిన్న రివ్యూ ఫోటోలు ఎందుకు పెట్టలేదు? కేవలం ప్రజల్ని మభ్య పెడతానికి. వీకెండ్స్లో మీరు అందరూ కూడా ఎక్కడున్నారో అందరికీ తెలుసు. వీకెండ్స్ రాగానే ఎవరికి వాళ్ళు పర్సనల్ జీవితానికి వెళ్ళిపోతారు. ఇటువంటి టైంలో కూడా ప్రజలకు అండగా ఉండకపోతే ప్రజలు మిమ్మల్ని ఊరుకునే పరిస్థితి లేదు. ఏమంటే డిప్యూటీ సీఎం తాలూకా గారు, మీరు మాట్లాడితే డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పుకుంటారు కదా, ఏరి మీ తాలూకా వాళ్ళు లేరు అక్కడ. మీ ప్రభుత్వం కదా ఇప్పుడు ఉంది. కూటమి ప్రభుత్వం ఇదేనా జరిగేది? విజయవాడ నగరాన్ని సర్వనాశనం అయ్యే విధంగా మీ యొక్క చర్యలు ఉన్నాయి. దయచేసి విజయవాడ నగరాన్ని కాపాడండి. అధికారులందరూ కూడా స్పందించండి. ప్రజలకి సహాయం చేయండి.